అసల కార్తీక పౌర్ణమి విశిష్టత ఏంటి? కార్తీక పౌర్ణమి అంటే అసలు ఈ నెలకి పేరు రావడానికే పూర్ణిమ నాడు చంద్రుడు కృత్తికా నక్షత్రాల్లో ఉండడం కారణం అని చెప్పుకుంటాం. కనుక కృత్తికా నక్షత్రం యొక్క ప్రభావం, చంద్రుడి యొక్క ప్రభావం పరిపూర్ణంగా ఉండేటటువంటి రోజు కార్తీక పూర్ణిమ. కార్తీక పూర్ణిమ శరదృతువులో వస్తుంది. ఆశ్వయుజ పూర్ణిమ, కార్తీక పూర్ణిమ ఈ రెండు కూడా శరదృతువులో చాలా ప్రధానమైనవి, వెన్నెలకి ప్రాధాన్యం ఉండేటటువంటివి. కృష్ణుడు రాసలీలని నిర్వహించినటువంటిది కూడా కార్తీక పూర్ణిమ నాడే. రాసలీలకి ప్రాధాన్యం ఉన్నటువంటిది. అసలు గట్టిగా చెప్పాలంటే అదే ఆనాడే ఎందుకు దానికి అంత ప్రాధాన్యం ఉంది అంటే, రాసలీలలో ప్రధానమైనటువంటి పాత్ర వహించింది ఎవరయ్యా అంటే, రాసం అంటే నృత్యం అమ్మ. మనం అనుకున్నట్టు అక్రమ సంబంధాలకు సంబంధించిన రాసలీలలు, రాసక్రీడలు లాంటి అబద్ధాలు ఎప్పుడూ కూడా అశ్లీల పదాలు, అశ్లీలమైనటువంటి అర్థాలు తీసుకోవద్దు. రసమును కలిగించేటటువంటి నృత్యం రాసం. ఇప్పటికీ కూడా రాసు, గర్భ ఇట్లాంటివన్నీ మనకి గుజరాత్ ప్రాంతంలో నృత్యాలు సామూహికంగా చేసే బృంద నృత్యాలు ఉన్నాయి ఇప్పుడు కూడా. అయితే రాసు ఎక్కువ వాడకంలో లేదు. గర్భ మొదలైనవన్నీ ఈనాటికి కూడా ఉన్నాయి కదా. ఇవన్నీ కూడా అనేక మంది గుండ్రగా ఉండి మధ్యలో ఒకళ్ళో ఇద్దరు ఉండి ఇటు అటు మారుతూ చేసే నృత్యాలకి ఇవన్నీ అటువంటి నృత్యాలు ఇవి. అటువంటి నృత్యంలో అత్యధికమైనటువంటి రసోత్పత్తి కలిగించేటటువంటి నృత్యం రాసం. అటువంటి రాసంలో ప్రధాన పాత్ర వహించినటువంటిది రాధ. రాధ కీర్తిద అనేటటువంటి ఆవిడ యొక్క కుమార్తెగా, వృషభానుడు కీర్తిదల కుమార్తెగా చెప్పబడుతుంది. కీర్తిద అంటే కృత్తికా నక్షత్రం, వృషభానుడు అంటే వృషభ రాశిలో ఉన్నటువంటి సూర్యుడు. ఈ రెండు కలిసి ఉన్నటువంటి రోజు కార్తీక పూర్ణిమ. అందుకు కార్తీక పూర్ణిమ రాశానికి ప్రసిద్ధి వహించినటువంటిది. ఇది ఇప్పుడు జరిగిందైతే కార్తీక పూర్ణిమ విశిష్టత. కార్తీక పూర్ణిమ నాడు దీన్నే త్రిపురీ పూర్ణిమ అని కూడా అంటారు. త్రిపురీ పూర్ణిమ అంటే త్రిపురాసుర సంహారం చేసి శివుడు విజయం పొందినటువంటి రోజు. ఆ రోజు శివపార్వతుల కళ్యాణం చేసే సంప్రదాయం కూడా ఉంది. అది చేసిన తర్వాత జ్వాలాతోరణం అని కట్టి, గడ్డితో ఇలా పెద్ద ద్వారంలాగా కట్టి దాన్ని వెలిగించి దాని కింద నుంచి శివపార్వతుల్ని పల్లకిలో ఊరేగిస్తారు. ఈ ఊరేగించేటప్పుడు అందరూ మనుషులు కూడా దాని కింద నుంచి వెడుతూ ఉంటారు. అలా జ్వాలల తోరణంలో నుంచి వెళ్ళడం శుభప్రదంగా భావిస్తారు. ఇప్పటికీ కూడా కొన్ని ప్రాంతాలలో పల్లెల్లో జ్వాలాతోరణం అయ్యాక ఆ గడ్డి కోసం బాగా గుద్దులాడుకుంటారు. ఎందుకంటే ఆ గడ్డి తీసుకెళ్ళి వాళ్ళ ఇంట్లో పెట్టుకున్నట్టయితే జ్వాలాతోరణంలో ఉన్నది సర్వసంపదలు లభిస్తాయి అని. ఎందుకు ఇట్లా జ్వాలాతోరణం చేస్తారు అంటే, శివుడు హాలాహల భక్షణానికి బయలుదేరినప్పుడు అమ్మవారే అనుమతించింది వెళ్ళమని. బయలుదేరినప్పుడు తిరిగి విజయవంతంగా రావాలని, అలా వచ్చినట్టయితే ఇలా అగ్ని మధ్యనే ప్రవేశిస్తాను అని చెప్పి పార్వతీదేవి అగ్నిదేవుణ్ణి ప్రార్థించుకుందట. అందుకని ఆ మొక్కు తీర్చుకోవడానికి శివుడు హాలాహల భక్షణం తర్వాత విజయవంతంగా వచ్చాడని చెప్పి జ్వాలాతోరణం కింద నుంచి వెళ్ళింది అని చెప్తారు. ఇలా అనేకమైనటువంటి విశిష్టతలు కలిగినటువంటిది కార్తీక పూర్ణిమమ్మ. ఈనాడు సూర్యాస్తమయం అయి చంద్రోదయం అవుతూ ఉన్నటువంటి సందర్భంలో ఎవరైతే పాలు అలా పెట్టి ఆరుబయట తులసి దగ్గర కూర్చుని లలితారహస్యనామ సాహస్రం చదువుతారో వారికి అనుకున్నటువంటి కోరికలన్నీ తీరతాయని కూడా ఒక విశ్వాసం ఉంది. కార్తీక పౌర్ణమి రోజు అమ్మ, కార్తీక పౌర్ణమి రోజు 365 ఒత్తులు వెలిగిస్తూ ఉంటారు కదా. అవునమ్మా, అది కూడా ఉంది. పూర్వకాలంలో మగవాళ్లే పూజ చేసేవారు, వాళ్ళే చెయ్యాలి కూడా. ఇప్పటికైనా వాళ్ళే చెయ్యాలమ్మా, వాళ్ళే చెయ్యాలి. ఎవరి పేరు చెప్తామమ్మా? మగవారి పేరే చెప్తారు కదా, వాళ్ళు కదా చెయ్యాలి. వాళ్ళు చేయలేకపోతే వాళ్ళ పక్షాన్ని మిగిలిన వాళ్ళు చేస్తారు. అలా చేసినప్పుడు ఆడవాళ్ళకి అనిపిస్తుంది, వాళ్ళంతా రోజు దీపం వెలిగించుకుంటున్నారు కదా, నేను వెలిగించుకోలేకపోతున్నాను అని. దానికోసం అని ఒకవేళ నిత్యం ఇంట్లో దీపం వెలిగించే వాళ్ళైనా ఒకవేళ ఒకరోజు మిస్ అవ్వచ్చు. అనేక కారణాలకు ఒక రోజు ఇంట్లో దీపం మనం వెలిగించలేం. అవును, ఏదో సూతకాలు వస్తాయి, ఎవరో ఒకళ్ళ నుంచి దీపం వెలిగించమంటాం. నా చేతులతో నేను వెలిగించుకోలేదు కదా. అవును, ఈనాటి న్యూక్లియర్ ఫ్యామిలీస్లో అయితే ఎవరు వచ్చి చేసేది కూడా లేదు, దేవుడి దగ్గర దీపమే ఉండదు. ఇటువంటివన్నీ
చేసినటువంటి అపరాధాలన్నీ సరి చేసుకోవడం కోసం 365 ఒత్తులు వెలిగిస్తూ ఉంటారమ్మా. అయితే ఇంకా కొంతమంది 365 ఏమిటండి, పొద్దున ఒకటైనా వెలిగించేది, సాయంత్రం కూడా వెలిగిస్తాం కదా, పైగా 2 ఒత్తులు పెడతాం కదా, ఒకటి పెట్టాం కదా అని చెప్పి 730 వెలిగించే వాళ్ళు కూడా ఉన్నారు. 730 మరి రోజుకి 2 కింద. అలా అయితే 3 పూట్ల కూడా చేస్తారేమో, మధ్యాహ్నం కూడా కలిపి 3 పూట్ల చేసే వాళ్ళు కూడా ఉంటారు. మధ్యాహ్నం చేసేది ఉండదుగా, పొద్దున సాయంత్రం అంతే. అంటే పొద్దున వెలిగించిందే మధ్యాహ్నం దాకా నూనె వేసి ఉంచుతాం తప్ప మధ్యలో ఎప్పుడన్నా మనం చూడకపోతే కొండెక్కుతుందేమో కానీ మళ్ళీ వెలిగించటం ఉండదు, పొద్దుటే ఉంటుంది, కొనసాగుతుంది. కనుక ఈ విధంగా 725 ఒత్తులు వెలిగించే వాళ్ళు ఉంటారు. ఇది అయితే తులసి దగ్గర చేస్తూ ఉంటారు అవకాశం లేని వాళ్ళు. అవకాశం ఉన్న వాళ్ళు దేవాలయానికి వెళ్ళి చేస్తారు. ఏదైనా సరేనమ్మా మన ఇంట్లో చేసుకున్న దానికన్నా దేవాలయానికి వెళ్ళి చేసినట్టయితే ఫలితం ఎక్కువగా ఉంటుంది అంటారు. అలాగే పుణ్యక్షేత్రాల్లో కానీ నదీ తీరాల్లో కానీ ఈ 2 అందుబాటులో లేకపోతే మన గ్రామంలోనో మన ఊళ్ళోనో ఉన్న దేవాలయంలో కానీ చేస్తే మన ఇంట్లో చేసుకున్న దానికన్నా ఎక్కువ ఫలితం. కానీ దానికన్నా కూడా అవేమీ కుదరకపోతే ఇంట్లో పెట్టిన దానికన్నా బయట తులసి దగ్గర చేసుకోవడం ఉన్నంతలో నయం. గురుగారు, చాలా మంది వ్యక్తిగతంగా ఆరోగ్య సమస్యలే అయి ఉండొచ్చు, లేదంటే కుటుంబ పరంగా ఆర్థిక సమస్యలే అయి ఉండొచ్చు, రకరకాల సమస్యలతో ఇబ్బంది పడే వాళ్ళని చూస్తూ ఉంటాము. అయితే అటువంటి వారు ప్రత్యేకించి కార్తీక మాసంలో వచ్చే కార్తీక పౌర్ణమి చాలా పరమ పవిత్రమైన రోజు. ఆ రోజు కనుక ఇటువంటి వారు ఎటువంటి విధి విధానాలు ఆచరిస్తే కనుక దాని నుంచి విముక్తి పొందే అవకాశం ఉంటుందంటారు, వాటి గురించి తెలియజేయండి. కార్తీక పౌర్ణమి ఈ ఉన్నటువంటి అన్ని మాసాలలోకెల్లా ఆవైకామ అంటే ఆషాఢము, వైశాఖము, కార్తీకము, మార్గశిరము మరియు మాఘమాసము, ఈ 5 మాసములు అత్యంత పుణ్యప్రదములుగా చెప్పబడి ఉంది. ఇందున ఈ ఆవైకామాలలో అనగా ఈ 5 మాసాలలో వచ్చే ఏకాదశులకి చాలా ప్రత్యేకమైనటువంటి పుణ్యం. ఆ ఏకాదశి వ్రతాన్ని ఆచరించినట్లయితే ఆషాఢ మాసంలో తొలి ఏకాదశి, కార్తీక మాసంలో ఉత్థాన ఏకాదశి అంటే విష్ణువు నిద్రపోయే రోజు, విష్ణువు మేల్కొనే రోజు ఈ చెప్పబడినటువంటి మాసంలోనే వస్తాయమ్మా. ప్రత్యేకించి ప్రతి పౌర్ణమికి ఒక్కొక్క ప్రత్యేకమైనటువంటి ప్రతిపత్తి ఉంటుంది, అంటే ప్రత్యేకమైనటువంటి పుణ్య ఫలితం ఆ పౌర్ణమి రోజున ఆచరించే విధానం. ఎందుకు పౌర్ణమి రోజున మనం ఈ యొక్క ప్రధానంగా మనం ఆచరిస్తామంటే ఈ తెలుగు రాష్ట్రాలలో, కన్నడలో, కర్ణాటక రాష్ట్రాల్లో, ముఖ్యంగా తమిళనాడులో కొన్ని ప్రాంతాల్లో, మహారాష్ట్ర కొన్ని ప్రాంతాలలో చంద్రుని గమనాన్ని యొక్క అనుసరించి మన ముహూర్తాలు కానీ ఉంటాయి. అందుకనే ప్రతి ఒక్క శుభలేఖలో స్వస్తిశ్రీ చాంద్రమాన అనేటువంటిది వస్తుంది. అంటే చంద్రుని యొక్క గమనం అనుసరించి చంద్రుడు ఎప్పుడైతే నిండుగా ఉంటాడో ఆ రోజున పర్వదినముగా భావిస్తూ ఆ రోజున విశేషమైనటువంటి కొన్ని కార్యక్రమాలు కనుక చేపట్టినట్లయితే మానవుడి యొక్క మనఃకారకుడు చంద్రుడు కాబట్టి అట్టి మనస్సు ఏదైతే కోరుకుంటుందో ఆ కోరుకున్న దాన్ని ఆ చంద్రుడు సంపూర్ణంగా ఉన్న రోజున మనకు అనుగ్రహిస్తాడు. అందుకనే చంద్రుడికి ఏంటంటే షోడశ కళలు అని అంటారు. అంటే అమ్మవారు కూడా షోడశ కళలతో భాసిల్లుతుంది అని చెప్పి మనకు చెప్పబడుతుంది. కాబట్టి ఈ షోడశ కళాపూర్ణమైనటువంటి పౌర్ణమి రోజున ఎవరైతే వాళ్ళ యొక్క కామ్యకర్మలు అనగా వాళ్ళ యొక్క కోరికలు నెరవేర్చుకోవడం కోసం వ్రతాలు కానీ, పూజలు కానీ, హోమాలు కానీ చేస్తారో ఆ దేవతానుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది. ఎందుకంటే చంద్ర కళలు సంపూర్ణంగా ఉండేటువంటి రోజు ఆ రోజున. ఇక ప్రతి పౌర్ణమికి ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా ఒక్కొక్క విశిష్టత ఉన్నట్లయితే ఈ కార్తీక పౌర్ణమికి చాలా విశిష్టత ఉంటుంది. అంటే జ్ఞానాన్ని ప్రసాదించేటువంటి పౌర్ణమి, కృత్తికా పౌర్ణమి, కౌముది పౌర్ణమి అని కూడా అంటుంటారు. కౌముది మాసం కూడా చెప్తుంటుంటారు. ముఖ్యంగా ఇది కార్తీక మాసం అంటే సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించినటువంటి మాసంగా చెప్పబడి ఉంటుంది. ఇక ఈ కార్తీక పౌర్ణమి రోజున మిగతా అన్ని పౌర్ణములలో కంటే కూడా కార్తీక పౌర్ణమి నుంచి చంద్రుడి నుంచి వెలువడేటువంటి అమృత కిరణాల ప్రభావము ఏ వ్యక్తి యొక్క శరీరం నందు ఉంటాయో ఆ వ్యక్తి సకల రోగాల నుంచి, సకల బాధల నుంచి విముక్తి అవుతాడని చెప్పేసి మనకు శాస్త్ర ప్రమాణం ఉంది. కాబట్టి సర్వే సర్వత్రా వీక్షించేటువంటి ఐడ్రీమ్ ప్రేక్షకులు అందరూ కూడా ఈ యొక్క నియమాన్ని గనక పాటించినట్లయితే, ఇప్పుడు మనము సాధారణంగా అందరూ పాటించాల్సినటువంటి నియమం ఒకటి చెప్పుకుంటూ తర్వాత ఏ ఏ సమస్యలు వ్యక్తిగతంగా ఏ ఏ సమస్యలు ఉంటాయో వాళ్ళకి ఏ విధంగా చెయ్యాలనేటువంటి విషయాన్ని మనం క్లుప్తంగా తెలియచేసుకుందామమ్మా. ప్రధానంగా అంతకు ముందు రోజు వచ్చేసేసి వైకుంఠ చతుర్దశి. ఈ వైకుంఠ చతుర్దశి శివకేశవులు ఇద్దరు కూడాను మిత్రులే, శివకేశవులకి భేదము లేదని చెప్పి తెలుపుకునే సంవత్సరం మొత్తంలో ఏకైక పండుగ ఈ యొక్క వైకుంఠ చతుర్దశి. ఈ వైకుంఠ చతుర్దశి రోజున ఎవరైతే గోదావరి నది స్నానము చేస్తారో
కృష్ణా నదీ స్నానము చేస్తారో వారికి సమస్త పాపములు దొరికిపోతాయని చెప్పి మనకు చెప్పబడి ఉంది. ఈ యొక్క గోదావరి నది ప్రాంత కృష్ణా నది ప్రాంతంలో ఉన్న వాళ్ళైతే వెంబడే ఆ యొక్క ముందు రోజు 15వ తారీఖు పౌర్ణమి కదా, 14వ తారీఖు రోజున గోదావరి నది స్నానం ఆచరించండి. లేదు ఆ అవకాశం లేదు, హైదరాబాదు చుట్టుపక్కల విశాఖ అక్కడ ఉన్నటువంటి వాళ్ళకైతే గోదావరి ఉన్నది కాబట్టి అప్పుడు ఏం చెయ్యాలి అని అంటే గోదావరి నదిలో కొన్ని అన్న తెచ్చుకొని ఆ నీటిని బకెట్ నీళ్ళలో వేసుకొని ఆ నీటితో స్నానం చేసినా చాలు. గోదావరి లేదా మనం నీళ్ళతో స్నానం చేస్తామో ఆ గోదావరి కృష్ణా నది ఆ నీటిలో ఉందనేటువంటి సంపూర్ణమైనటువంటి భక్తి భావన పెట్టుకొని ఆ నీటిని స్నానం ఆ భావనతో చేసినా ఆ ఫలితమే వస్తుంది. యద్భావం ఏం అవసరం లేదమ్మా, యద్భావం తద్భవతి అంటే ఇక్కడ గంగేచ యమునే కృష్ణ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధింకురు కావేరీ తుంగభద్రాచ కృష్ణవేణీచ గౌతమి భాగీరథీచ విఖ్యాతాః పంచగంగా ప్రకీర్తితాః. ఇలాంటి చెప్పుకోవచ్చు. లేదా ఏ నదులైతే మన దేశంలో గుండా అన్ని రాష్ట్రాల గుండా అన్ని ప్రదేశాల గుండా ప్రవహిస్తుంటాయో ఆ నదుల పేర్లన్నీ చెప్పుకొని ఆ నదుల యొక్క శక్తి అంతయు కూడా ఇప్పుడు నేను చేసేటువంటి స్నానంలో తొట్టిలో లేదా బకెట్లో ఉండాలి, ఆ నీటిలో నిల్వ ఉండాలని చెప్పి సంకల్పం చేసుకుని ఆ నీటిని స్నానం చేసినా అదే ఫలితం ఉంటుంది. ఇక స్నానం ఆచరించిన తర్వాత శివకేశవులని ఇద్దరిని కూడా చతుర్దశి తిథి రోజున పూజించాలి. అనగా శివ సహస్రనామం విష్ణు సహస్రనామం. చతుర్దశి రోజున మనం ఏమవుతామంటే ఈ విధంగా చేయడం వల్ల పాప విముక్తులమవుతాము. గత జన్మ కర్మదోషం ఏదైతే ఉంటుందో అది ఆ కర్మదోషం తొలగిపోయి పాప విముక్తి మనకు కలుగుతుంది. కలిగిన తర్వాత తెల్లవారే పౌర్ణమి కాబట్టి ఈ పౌర్ణమి రోజున చేసేటువంటి పుణ్యము మనకు వేస్ట్ కాదు. అంటే ఏంటి, ఈ యొక్క పౌర్ణమి రోజున చేసేటువంటిది మనకు మన కోరికలు నెరవేరడానికి సంపూర్ణంగా ఆ ఫలితాన్ని మనం పొందుతాం. కాబట్టి పౌర్ణమి రోజున ఈ సంబంధించినటువంటి బ్రహ్మ ముహూర్తముననే లేచి కాలకృత్యాదులు తీర్చుకొని చక్కగా శివుని యొక్క చిత్రపటము కానీ శివలింగం దగ్గర కానీ ఆవు నేతితో దీపారాధన చేసి ఆ దీపారాధన చేసిన తర్వాత ఆ యొక్క పూజా మంటపంలో అష్టదళ పద్మం అనేటువంటిది వేయాలి. వేసిన తర్వాత మధ్యలో పుష్పములు పసుపు కుంకుమ ఆ విధంగా పెట్టి ఆ మధ్య దాంట్లో శివలింగాన్ని ప్రతిష్ఠింపచేసి ఆ యొక్క శివలింగానికి ఇరువైపులా ఆవు నెయ్యితో దీపారాధన చేయాలి. చేసి ఆ స్వామికి శివాయ నమః అనుకుంటూ అభిషేకం కానీ లేకపోతే యూట్యూబ్ కానీ టేప్ రికార్డ్ కానీ పెట్టుకుంటే ఈ నమక చమకం రుద్రాభిషేకానికి సంబంధించినటువంటివి ఉంటాయి. అవి వింటూ ఉండగా చాలా స్పష్టంగా భక్తి భావంతో సర్వము మర్చిపోయి ఆ ఈశ్వరుడే నా ఎందున్నాడు, నా పక్కన ఒక చక్కటి వేద బ్రాహ్మణుడు నా పక్కన ఉండి నాకు నమ్మకంని చదువుతున్నాడు అనే భావన పెట్టుకుని ఆ యొక్క అభిషేకము చేసుకుంటూ ఉండాలి. ఆ అభిషేకంలో విశేషమైనటువంటి ద్రవ్యములన్నీ కూడా చేసుకోవచ్చు. అయితే ఈ అభిషేకం చేసేటప్పుడు ముఖ్యంగా వివాహం కావలసినటువంటి అబ్బాయిలు అమ్మాయిలు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ కండ చక్కెర అని అంటారు, నవబోధ్ గడ్డ అని అంటారు, లేకపోతే మిశ్రి అని అంటుంటారు, లేదా పటిక బెల్లం అని అంటుంటారు. వాటిని పొడిగా చేసి కొద్ది పొడి ఆ పొడిని ఒక చిన్నటి బిందెలో లేదా ఒక పెద్ద చెంబులోనైనా ఆ నీటిని వేసి ఆ నీటితో కలిపిన తర్వాత అది శర్కర నీరు అయిపోతుంది. అంటే చక్కెర వాడకూడదు. మనకు అవుట్పుట్ మొలాసిస్ తర్వాత వచ్చేటువంటి అవుట్పుట్ ఏదైతే ఉంటుందో అది కెమికల్ కలిపినటువంటి సల్ఫర్ డైఆక్సైడ్ కలుపుతారు. దానికంటే ముందు కండ చక్కెర అనగా పటిక బెల్లం ఉంటుంది, అది వాడాలి ఈశ్వరునికి. ఆ విధంగా అభిషేకం చేసిన తర్వాత అప్పుడు ఆ స్వామికి అర్చన చేయాలి. అర్చన చేసేటప్పుడు కరవీర పుష్పంలో అని అంటారు. కరవీర పుష్పంలో అంటే గన్నేరు పూలు, మళ్ళీ పచ్చగన్నేరు పూలు పనికిరాదు, ఈ బిళ్ళ గన్నేరు పూలు పనికిరావు, గన్నేరు పుష్పంలే తెల్ల పుష్పములు ఉంటాయి, పింక్ కలర్ లో ఉంటాయి. ఆ విధంగా ఆ పుష్పాలు వాడవచ్చు, రెడ్ కలర్ లో ఉంటాయి. ఆ పుష్పములతో అర్చన చేసి ఆ పుష్పమాల స్వామికి వేయాలి. వేసిన తర్వాత చక్కెర పొంగలి నైవేద్యం వివాహం కావాల్సిన అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ ఇదే విధానాన్ని అనుసరించాలి. ఇక ఉద్యోగంలో ప్రమోషన్లు కావడం కోసం, ఉద్యోగం లభించడం కోసం ఆరాటపడేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో నిరుద్యోగులు, ఉద్యోగంలో సమస్యలు ఎదుర్కొనే వాళ్ళు ఆ రోజున ఈ సంబంధించినటువంటి ఏది చెరుకు రసము ముందు రోజు పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సరిపోతుంది. ఆ చెరుకు రసంతో ఈశ్వరునికి అభిషేకం చేయాలి. చెరుకు రసం దొరకదండి అని అంటుంటారు. మరి చెరుకు రసంతో ఉత్పత్తి అయ్యేటువంటిది ఏంటి పదార్థము? బెల్లము. కాబట్టి ఆ బెల్లం, చక్కెర కాదు బెల్లం, ఆ బెల్లాన్ని చితక్కొట్టి దాని నీటిలో వేసి ఆ నీటిని కరిగింపజేస్తే ఆ నీటితో ఈశ్వరునికి అభిషేకం చేయాలి. చేసిన తర్వాత ఆ స్వామికి బీజాఫలములు నైవేద్యంగా పెట్టాలి. ఇక సంతానం కాక ఇబ్బంది పడుతున్నటువంటి దంపతులు ఉంటారు కదా, అటువంటి వాళ్ళు
ఆ గరికను నీటిలో వేసి ఆ నీటితో ఈశ్వరునికి అభిషేకం చేసి 8 విధములైనటువంటి పుష్పములతో అర్చన చేయాలి. 8 రకాల పుష్పాలతో అర్చన చేయాలి. బిల్వదళంతో అర్చన చేయాలి. ఇక అనారోగ్య సమస్యలు అనేటువంటి వాళ్ళు ఉంటుంటారు. అవునండి. ఈ అనారోగ్య సమస్యలతో బాధపడేటువంటి వాళ్ళు పంచామృతములతో అభిషేకము జరిపించి తర్వాత గుమ్మడికాయని బలిగా ఇవ్వాలి ఆ స్వామికి. అంటే అక్కడే పూజా మందిరం దగ్గర కొట్టాలా? చేయొచ్చు. అక్కడే పూజా మందిరం దగ్గరనే అభిషేకం చేసి గుమ్మడికాయ బలి నైవేద్యంగా చేయాలి. ఇలా రకరకాల విద్య కోసమై సంబంధించినటువంటిది. ఆ విద్య బ్రాహ్మీ రసాయనం అని దొరుకుతుంది, లేదా బ్రాహ్మీ ఆకులు దొరుకుతాయి. ఆ ఆకులని ఆ నీటిలో వేసి ఆ నీటితో ఈశ్వరునికి అభిషేకం చేయొచ్చు. విద్య, ఉద్యోగం, వివాహం, దాంపత్యం, సంతానం గురించి చెప్పుకున్నాం. ఇలా అనారోగ్య సమస్యల గురించి చెప్పుకున్నాం. ఇలా ఆర్థిక ఇబ్బందులు ఉన్న వాళ్ళు ఏం చేయొచ్చు? ఆర్థిక ఇబ్బందులు ఉన్న వాళ్ళు ప్రధానంగా ఆ ఆర్థిక సమస్యలు తొలగిపోవడం కోసం విభూతి దొరుకుతుంది కదమ్మా. అవునండి. ఆ విభూతిని నీటిలో వేసే ఆ యొక్క నీరు విభూతి నీరుగా మారుతుంది. ఆ విభూతి నీటితో ఈశ్వరునికి అభిషేకం చేయండి. తర్వాత మారేడు దళములతో అర్చన చేయాలి. తద్వారా చేయడం వల్ల అసలు సంపూర్ణమైనటువంటి పదవి లభిస్తుంది, సామ్రాజ్యం లభిస్తుంది. అనగా సామ్రాజ్యం అంటే మనకు రాజు కాలం కాదు కదా. ప్రతి వ్యక్తికి సామ్రాజ్యం అంటే ఉద్యోగమే సామ్రాజ్యం, అధికారం. కాబట్టి ఉద్యోగం తప్పక లభించి తీరుతుంది. ఈ విధంగా ఆ సూర్యోదయం వరకు కూడా ఈ విధంగా చేసిన తర్వాత ఆ ఉద్యోగం కోసం అయితే ఖచ్చితంగా చేయాలి. అలాగే ఈ ధనం కోసం మారేడు దళాలతో అర్చన చేయాలి. చేసిన తర్వాత సూర్యోదయానికి సంబంధించి ఆ విధంగా సూర్యాష్టకం 6 సార్లు ఆ రోజు ఆ విధంగా చదవాలి. సూర్యోదయం అవుతున్నప్పుడు ఉపవాసం ఉంటే ఉపవాసం ఉండండి, లేదా ఉపవాసం ఉండే శక్తి లేదన్నప్పుడు భోజనం చేయవచ్చు, తప్పులేదు. మళ్ళీ సాయంకాలం కల్లా మళ్ళీ స్నానం ఆచరించండి. స్నానం ఆచరించడానికి భోజనానికి మధ్య 3 గంటల సమయం ఉండేటట్టు చూసుకోవాలి. సంధ్యా సమయంలో అనగా 5 గంటల కల్లా కాలకృత్యాదులు తీర్చుకొని సంధ్యా సమయం కల్లా దేవాలయానికి చేరుకోవాలి. శివాలయానికి చేరుకొని అక్కడ ఈ సూర్యాస్తమయం 6 గంటల 4 నిమిషాలకు అవుతుంది. ఈ 6 గంటల 4 నిమిషాల నుంచి ఈ 2 ముహూర్త కాలములు అన్నప్పుడు 48 నిమిషాలు. ఈ 48 నిమిషాలలో చక్కగా అక్కడ దీపారాధన చేయాలి. అక్కడ 720 ఒత్తులతో దీపారాధన చేయాలి. చేసిన తర్వాత ఆ 7 గంటల కల్లా ఆ ముహూర్త కాలం దాటిన తర్వాత జ్వాలాతోరణం ఉంటుంది. కుటుంబ సమేతంగా ముమ్మార్లు ఆ జ్వాలాతోరణం గుండా బయటికి రావాలి. వెళ్ళి మళ్ళీ రావాలి. ఈ విధంగా చేయాలి. అవకాశం ఉంటే ఆకాశ దీపాన్ని ఏర్పాటు చేయాలి. లేదా దీపారాధనకి సంబంధించి ఎవరికైనా కానీ అక్కడ దీపారాధన చేసుకునే వాళ్ళకి దీప ప్రమిదలు కానీ నువ్వుల నూనె కానీ దానము చేయాలి. ఈ ఏటి సూతకంలో ఉన్న వాళ్ళు నిత్య దీపారాధన చేయొచ్చు అంటారు కదా. మరి ఇప్పుడు ఈ కార్తీక మాసంలో దీపారాధన ప్లస్ ముఖ్యంగా ఈ కార్తీక పౌర్ణమి రోజు ఈ ఒత్తులు వెలిగించడము, ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఈ అభిషేకాలు చేయడం లాంటివి చేయొచ్చు అంటారా? ఇక్కడ మనకు ఏటి సూతకంలో చాలా మటుకు సందర్భం వచ్చింది కాబట్టి చెప్పాల్సి వస్తుందమ్మా. చాలా మంది ఏమి అపప్రథ చేశారనంటే ఏటి సూతకంలో ఉన్న తర్వాత పూజలు చేయకూడదు, దీపారాధన చేయకూడదు అని చెప్తున్నారు. ఏ ఇంటిలోనైతే దీపారాధన చెయ్యలేరో ఆ ఇల్లు శ్మశానంతో సమానం. శ్మశానంలో ఎవరైనా దీపారాధన చేస్తారా? వెళ్ళి లేదండి. ఇంట్లో చేసుకుంటారు, గుళ్ళో చేసుకుంటారు. శ్మశానంలోకి వెళ్ళి కూడా పండుగ రోజున అని చెప్పి దీపారాధన చేయరు కదా. మరి అది మన గృహం శ్మశానంతో సమానం. ఏటి సూతకంలో ఉన్నప్పుడు ఎటువంటి నియమాలు పాటించాలంటే సంవత్సరం వరకు అనగా పితృలోకంలో 6 నెలలు మనకి ఈజీక్వల్ వాళ్ళకు ఒక పగలు, 6 నెలలు మనకి ఈజీక్వల్ వాళ్ళకు ఒక రాత్రి. కాబట్టి సంవత్సరం మొత్తం కూడా వాళ్ళు ప్రయాణం చేస్తారు. మనకు సంవత్సరం అవుతుంది కానీ వాళ్ళకు ఒక రోజే. అనగా స్వర్గ నరకాల్లోకి వెళ్ళడానికి ఒక రోజు పడుతుంది. ఈ సంబంధించినటువంటి రోజుల్లో వాళ్ళకి దప్పిక ఆకలి కొన్నప్పుడు వాళ్ళకి తీర్చడం కోసం మనం ఈ సంవత్సరం పొడుగుతా వాళ్ళకు ఒక యాతన శరీరం రావడం కోసం ప్రతి నెల మాసికాలు అనేటువంటి పెట్టడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ వాళ్ళకు ఒక రోజు కాబట్టి మనకు సంవత్సరం కాబట్టి వాళ్ళని గుర్తించుకుంటూ కుటుంబంలో మామిడి తోరణం కట్టగలిగినటువంటి పండుగలు ఏవి చెయ్యరు. మామిడి తోరణం అంటే నోములు, వ్రతాలు ఇంట్లో చేసుకోకూడదు, పెళ్లిళ్ళు చేసుకోకూడదు, అలాగే శంకుస్థాపనలు చేసుకోకూడదు. అలాగే పండుగల్లో మామిడి దీపావళి అంటే మనం కట్టుకుంటాం, విజయదశమి, ఇట్లాంటి పండుగలు అనేటువంటివి కోలాహలంగా చేసుకోకూడదు. కాకపోతే పితృపక్షాలు అయిన తర్వాత ఈ యొక్క సంబంధించినటువంటి పితృదేవతల కోసం దీపారాధన చేయవచ్చు. దీపారాధన చేయడం వల్ల పితృదేవతలకి మార్గము సుగమం అవుతుంది. కాబట్టి ఈ ఏటి సూతకంలో ఉన్న వాళ్ళు కార్తీక పౌర్ణమి అనేటువంటి పండుగ సందర్భంగా చేసుకోకుండా పితృదేవతల కోసం నేను ఈ యొక్క దీపము దానం చేస్తున్నానో, దీపారాధన చేస్తున్నానో భావన చేసుకుంటూ చేయాలి తప్ప పండుగగా చేసుకోకూడదు. లేకపోతే ఆ విధంగా లేకపోతే కనీసం ఎవరైనా కానీ
ఈ యొక్క దీపారాధన చేసేటువంటి వాళ్ళకి మీ వంతు సహాయ సహకారాలు అందించాలమ్మా. ఇది ఈ విధంగా చేయాలి. అభిషేకాలు ఇవన్నీ చేయకూడదు. ఇక వీక్షించేటువంటి ప్రేక్షకులకి ఈ యొక్క సంబంధించినటువంటి కార్తీక పౌర్ణమి సందర్భంగా పరమేశ్వరుడు త్రిపురాసులను సంహరించినటువంటి క్షేత్రము త్రిపురాంతకం. ఆ త్రిపురాంతకంలో జాతకరీత్యా కలుగు విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, సంతాన, అనారోగ్య సమస్యల నివారణకి ఈ సంబంధించినటువంటి సర్వదోష నివారణ పూజలు అనేటువంటి పర్ హెడ్ 1500 రూపాయలకి చేయించడం జరుగుతుంది. అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. గురుగారు దీపారాధన గురించి తెలియజేశారు, మరి శివుడికి అభిషేకం గురించి తెలియజేశారు. ముఖ్యంగా ఆ రోజున దీపదానం కూడా చేయాలి అంటారు, లేదంటే దానాలు కూడా చేయాలి అని అంటారు. ఎటువంటివి దానం చేస్తే బాగుంటుంది అంటారు? ఈ కార్తీక పౌర్ణమి సందర్భంగా చేయబడేటువంటి దానాల మహత్యము చెప్పనలవి కానటువంటిది. ఈ కార్తీక పౌర్ణమి సందర్భంగా ప్రధానంగా సాలగ్రామ దానం చేస్తారు. ఇక రెండవది ఈ మార్కండేయ పురాణము గనక ఈ యొక్క కార్తీక పౌర్ణమి నాడు దానం చేస్తే మనకు వాజపేయ యాగం అని చెప్పి ఒకటి ఉంటుందమ్మా. అది ఉత్తమమైన వేద పండితులు మాత్రమే చేస్తారు. అంటే 3 యాగాలు గొప్పవి: సోమయాగము, వాజపేయ యాగము, పౌండరీక యాగము. ఈ 3 యాగములు చేసినటువంటి వ్యక్తికి రాష్ట్రపతి కంటే కూడా సమానమైనటువంటి పదవి, మరియు రాష్ట్రపతికి ఏ విధంగానైతే వచ్చినప్పుడు ఏ ప్రోటోకాల్ ఉంటుందో అటువంటి యాగములు 3 యాగములు చేసిన వ్యక్తి ఎక్కడికి వెళ్ళినా ఆ విధమైనటువంటి ప్రోటోకాల్ అనేటువంటిది ఇప్పటికీ సాంప్రదాయంగా ఆచారంలో వస్తుంది. నేను చూశాను. పౌండరీక యాగము, వాజపేయ యాగం చేస్తున్నటువంటి వ్యక్తికి దగ్గరుండి చూశాను. కాబట్టి ఆ యొక్క యాగము చేసినటువంటి ఫలితము మార్కండేయ పురాణాన్ని దానం చేయడం వల్ల కార్తీక పౌర్ణమి రోజున జరుగుతుంది. కాబట్టి ఒక మంచి బ్రాహ్మణుడికి ఈ యొక్క మార్కండేయ పురాణాన్ని దానం చేయాలి, సాలగ్రామ దానం చేయాలి, ఉసిరిక దానం చేయాలి, దీపదానం ప్రధానంగా చేయాలి. తులసి చెట్టు దగ్గర ఆ కార్తీక పౌర్ణమి రోజున తులసి చెట్టు దగ్గర సంధ్యా సమయంలో చక్కగా అష్టదళ పద్మం వేసి అందులో దానము చేయవలసినటువంటి దీపములు పెట్టి 3 దీపములు పెట్టి తర్వాత అక్కడ మామూలుగా ప్రమిదలో తులసి చెట్టు దగ్గర దీపారాధన చేసి విష్ణు సహస్రనామ పారాయణం చేయాలి. ఎలా చేయాలి? తులసి చెట్టు దగ్గర దాని పక్కనే అమలక వృక్షము, అంటే తులసి వృక్షము పక్కన ఉసిరిక కాయలు ఉన్నటువంటి ఉసిరిక కొమ్మని పెట్టి విష్ణు సహస్రనామ పారాయణము చేసి అప్పుడు దీపదానం ఒక బ్రాహ్మడికి దానం చేయాలి. ఒకటి విష్ణు దేవాలయంలో, ఒకటి శివాలయంలో దీపములు దానం చేసినట్లయితే అనంతమైనటువంటి పుణ్యం లభిస్తుంది. ఎందుకు చెప్తున్నా అంటే దీనికి ముందు రోజు స్నానం ఆచరించినటువంటి విధానం వల్ల పవిత్రులవుతారు. పవిత్రులై ఈ విధంగా చేస్తారు. ఈ విధంగా కార్తీక పౌర్ణమి రోజు చేయడం వల్ల సమస్త పాపక్షేములు తొలగిపోయిన తర్వాత శరీరము పవిత్రమైనటువంటి సందర్భంగా, మనస్సు పవిత్రమైనటువంటి సందర్భంగా చేసే ఏ పుణ్యకారమైనా 10ంతల రెట్లిస్తుంది మామూలు సమయంలో చేసేటువంటి దానం కంటే. ఇక ప్రతి మనిషి 365 ఒత్తులు కాదండి దానం చేయాల్సింది, 720 ఒత్తులు. మనకు ఉన్నవి 30 రోజులు. ఇంగ్లీష్ ప్రకారం 365, కానీ మనకు నెలకి 30 రోజులు, 12 నెలలు ఇంటూ 30 360. కాబట్టి ప్రతిరోజు 1 ఒత్తి 360 ఒత్తులు చేస్తే 1 ఒత్తితో దీపారాధన చేసిన ఫలితం. కాబట్టి 1 ఒత్తి దీపారాధన సరైనది కాదు. 360 ప్లస్ 360 2 ఒత్తులు దీపారాధన పెట్టినారు. కాబట్టి 720 ఒత్తులని ప్రతి వ్యక్తి చేయాలి. కుటుంబంలో ఒక్కరు చేస్తే, తల్లి చేస్తే అందరికి వస్తుందంటే ప్రతి వ్యక్తి పేరు మీద కుటుంబ సభ్యులు ఎంతమంది ఉంటే తల్లి కానీ భర్త కానీ ప్రతి వ్యక్తి పేరు మీద 720 ఒత్తుల్ని కనుక దీపారాధన చేస్తే ఆ కుటుంబ సభ్యులందరూ చేసినటువంటి దీపారాధన చేసినటువంటి పుణ్య ఫలితం దక్కుతుంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. కార్తీక పౌర్ణమి అనేటటువంటిది కృత్తికా నక్షత్రంతో కూడుకొని ఉన్నటువంటిది ఒకటి. ఇంకోటి ఏంటంటే పౌర్ణమి ఘడియలు నిండుగా ఉన్నటువంటి పౌర్ణమిని మనం తీసుకుంటాము. పౌర్ణమి చంద్రుడు ఎప్పుడు ఉంటాడు నిండుగా అంటే సాయంకాల ప్రదోష వేళ నుండి రాత్రి కాలంలో మనకు నిండుగా కనిపిస్తాడు. అయితే దీంట్లో చాలామందికి ఉన్నటువంటి అనుమానం ఏంటంటే సూర్యోదయానికి ఏ తిథి ఉంటే అదే ప్రధానంగా పాటించాలి కదా అని అనుకుంటుంటాం. అయితే అది అన్ని శాస్త్రానికి వర్తించదు, కొన్నిటికి మాత్రమే వర్తిస్తుంది. పండుగలు, విశేషమైనటువంటి ముహూర్తాలు, వాటికి సూర్యోదయాన్ని తిథిగా తీసుకుంటాము. ఈ యొక్క కార్తీక మాసంలో ఈ యొక్క పౌర్ణమి అనేటటువంటిది విశేషంగా తీసుకునేటటువంటి నిర్ణయం ఏంటంటే సాయంకాలానికి చంద్రుడు పూర్తిగా అంటే నిండుగా ఏ సమయంలోనైతే ఉంటాడో, అంటే దినమంతా సూర్యుడికి ఉదయకాలం దినము, చంద్రుడికి రాత్రికాలం దినము కనుక చంద్రుడు ఉన్నటువంటి సమయం ఏదైతే పూర్తిగా ఉంటుందో దానినే మనము పౌర్ణమిగా ఆచరణలోకి తీసుకోవాలి. అయితే ఈ యొక్క కార్తీక మాసంలో
26, 27 అంటే ఆదివారము సోమవారం 2 రోజులు రావడం జరిగింది. అయితే 2 రోజులు వచ్చేటటువంటి విషయం ఏంటంటే మనం కృత్తికా నక్షత్రంతో మొదలుకొని కృత్తికా నక్షత్రంతో ముగుస్తుంది కాబట్టి దీనిని చాలామంది 2 రోజులు జరుపుకుంటారు. ఎందుకు జరుపుకుంటారు అని అంటే సాయంకాలం తులసి కళ్యాణాలు చేసేటటువంటి వారు, విశేషమైనటువంటి దీపారాధన చేసేటటువంటి వారు, ఆకాశ దీపం వెలిగించేటటువంటి వారు, వ్రతాలు నోములు పూజలు చేసుకునేటటువంటి వారు, అంటే సాయంకాలం పౌర్ణమిలో మేము చేసుకుంటాము అని అనుకున్నటువంటి వాళ్ళు ఆదివారం రోజున 26వ తారీఖు రోజున ఇలాంటి నియమాన్ని పాటించుకోవాలి. ఎందుకంటే మనకు చంద్రుడు పూర్తిగా ఉన్నటువంటి సమయం వచ్చేసేసి ఆదివారం రోజునే ఉంటాడు. చంద్రుడు సోమవారానికి సాయంకాలానికి ఉండడం లేదు. మనకు పౌర్ణమి తిథి అనేటటువంటిది మధ్యాహ్న సమయంలోనే వెళ్ళిపోతుంది. మధ్యాహ్న సమయం పౌర్ణమి తిథి వెళ్ళిపోయింది అంటే మళ్ళీ సాయంకాలం చేసుకుంటే ఆ తిథి ఉండదు. కాబట్టి సాయంకాల సమయంలో చేసుకునేటటువంటి వారు ఈ నోములు వ్రతాలు పూజలు ఈ 365 వత్తులు వెలిగించుకునేటటువంటి వాళ్ళు, కార్తీక మాసంలో దీపదానం ఇచ్చేటటువంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఆదివారం రోజునే వినియోగించుకోవాలి. ఇక సోమవారం కూడా ఉంటుంది కదా అంటే సోమవారం ఉంటుంది ఎప్పుడు మధ్యాహ్నం వరకు. మనం మధ్యాహ్నం వరకు ఎలాంటి కర్మలు ఆచరిస్తాము? శివుడికి అభిషేకాదులు చేసుకోవడము, స్నానాది క్రతువులు చేసుకోవడము, నదీ స్నానము, కూప స్నానము, సముద్ర స్నానము ఇలాంటివి చేసుకోవడానికి ఈ సోమవారం కూడా ఉపయోగపడుతుంది. అలాగని సోమవారం మేము పున్నమి కాదు అని చెప్పను, కానీ దానికి ఉన్నటువంటి సమయము ఎంతనైతే నిర్దిష్టమైనటువంటి సమయం ఉంటుందో ఆ సమయం వరకు మనం ఏం చేసుకోవాలి అనేటటువంటిది మనం ఒక ప్లానింగ్ ప్రకారం వెళ్ళిపోవాలి. ఎందుకంటే వ్రతాలు పూజలు నోములకు సాయంకాలం పౌర్ణమి ప్రధానంగా చెప్పడం జరిగింది. కానీ మనకు సోమవారం కూడా ఉంటుంది కాబట్టి శివారాధన చేసుకోవడానికి, విష్ణు ఆరాధన చేసుకోవడానికి, గంగా స్నానాది విధులు చేసుకోవడానికి, అలాగే చాలామంది ఈ నీళ్ళల్లో గోదావరిలో దీపాలు వదులుతుంటారు. అలాంటి వారు సోమవారం కూడా శివారాధనగా చేసుకోవచ్చు. ఇలాంటివి డివైడ్ చేసుకుంటే ఈ రకంగా ఉంటుంది. పౌర్ణమి అనేటటువంటిది మనం సాయంకాలానికి ఉన్నటువంటిది మాత్రమే పడతాము. ఉదయకాలం పౌర్ణమి అనేటటువంటిది వర్తించదు. కాకపోతే మనకి ఏంటంటే కార్తీక మాసం కృత్తికా నక్షత్రం కూడా మనకు సోమవారం రోజున మధ్యాహ్నం వరకు ఉంటుంది. కాబట్టి ఈ యొక్క పౌర్ణమి ఘడియలు ఉన్నంత వరకు, ఈ కృత్తికా నక్షత్రం ఉన్నంత వరకు మనం ఈ పౌర్ణమి అనేటటువంటిది ఆచరణలోకి తీసుకోవచ్చు. ఓకే. అయితే గురువుగారు కార్తీక పౌర్ణమి అనగానే అందరూ 365 ఒత్తులు వెలిగిస్తూ ఉంటారు. అసలు దాని ఆంతర్యం ఏంటి గురువుగారు? అయితే 360 మన సంవత్సరానికి 365 రోజులు. అయితే ఇక్కడ ధర్మశాస్త్రం ఏం చెప్పింది అంటే కలియుగ ప్రవేశం చేసినప్పుడు మానవుడు దైవారాధనను తక్కువగా చేస్తారు ఒకటి. రెండవది దైవ దూషణ చేస్తూ ఉంటారు, దైవాన్ని నిందిస్తూ ఉంటారు. అసలు మన పెద్దవాళ్ళు ఇప్పుడు తల్లిదండ్రులు ఏదైనా పిల్లలకు రండి గుడికి వెళదాము అంటే కొంతమంది దైవ దూషణ చేసుకుంటూ నాకేం అవసరం లేదు, గుడికి రాను, ఎక్కడికి రాను, నేను ఇంట్లోనే కూర్చుంటాను అని ఇలా వితండవాదం చేసేటటువంటి వారు ఉంటారు. అయితే ఈ కార్తీక మాసంలో ఉన్నటువంటి గొప్పనైనటువంటి ఔన్నత్యం ఏంటి అంటే ఎప్పుడైతే ఏ వ్యక్తి అయితే 365 రోజులు పూజ చేయకుండా ఉంటాడో, శివారాధన ఎప్పుడైతే ఎవరైతే శివారాధన చేయరో, శివుణ్ణి కనీసం రోజు ఒకసారైనా తలవరో, వాళ్లకు వచ్చే జన్మ అనేటటువంటిది ఉంటే గనక వాళ్ళ క్రిమి కీటకాదులు గాను నరరూప రాక్షసులు గాను జన్మిస్తారు అని చెప్పేసి శివపురాణంలో చెప్పడం జరిగింది. ఎందుకు అంటే శివారాధన అనేటటువంటిది ప్రతి ఒక్క మనిషి యొక్క కర్తవ్యము. నువ్వు దగ్గరికి వెళ్తావా లేదా ఎక్కడో ఉంటావా, మనసులోనైనా స్మరణ చేసుకుంటే దాని యొక్క గొప్పతనము, దాని యొక్క భక్తి భావన, దాని యొక్క ఆలోచన విధి ఆ శివుడు మనకు ఎప్పుడు కూడా మన శరీరానికి అంటు పెట్టుకుని ఉంటాడట. అంత గొప్పనైనటువంటిది వైశిష్టం. అందుకే ఈ 365 వత్తులు వెలిగించడంలో ఉన్నటువంటిది ఏంటి అంటే ఎవరైతే ఈ కార్తీక మాసంలో 365 వత్తులు వెలిగిస్తారో మళ్ళీ వచ్చే సంవత్సరం కార్తీక మాసం వరకు వాళ్ళు పూజాది క్రతువులు చేయకపోయినా, లేదు అంటే వాళ్లకు సమయం దొరకకపోయినా, లేదు బై మిస్టేక్ ఏదైనా ఇబ్బందులు జరిగినా దా పుణ్య ఫలితం అనేటటువంటి ఈ 365 వత్తులు వెలిగించడం ద్వారా కలుగుతుంది. అందుకే దాని సంఖ్య 365 పెట్టడం జరిగింది. అంటే ఆ 365 వత్తులు ఎప్పుడు అది దానికి కూడా నియమాలు చెప్పడం జరిగింది. ఇప్పుడు అందరూ అంటే రెడీమేడ్ షాప్లో దొరుకుతున్నాయి, కొనేసుకొని పెట్టేసుకుంటారు. కానీ మా పూర్వకాలంలో మా నానమ్మలు వాళ్ళు ఏం చేసేవారంటే
వాళ్ళు రోజు 50, 100, 200 ఇట్లా వత్తులు చేసుకునేటటువంటి వాడు. అలా చేసుకొని కార్తీక మాసం వచ్చింది అంటే 365 వత్తులు నేతిలో ముంచేసి ఒక పెద్ద కంచు తీసుకొని దాంట్లో ఆ వత్తిని వెలిగిస్తారు. చాలామంది 1,00,000 వత్తులు అని చెప్పేసి కూడా వెలిగిస్తారు. 1,00,000 వత్తుల నోము అని చెప్పేసి కూడా కొన్ని నోములలో ఉంటూ ఉంటుంది. అంటే దీని వెనుక ఉన్నటువంటిది ఏంటి అంటే మనము ఎప్పుడైనా బై మిస్టేక్ ఆరాధన మర్చిపోయినా, ఆరాధన చేయకపోయినా ఈ 365 వత్తులు వెలిగించడం ద్వారా ప్రతి ఒక్క రోజు మనం పూజ చేసినటువంటి పుణ్యము మన ఖాతాలో జమ వేస్తాడట శివుడు. అందుకే దీనిలో ఉన్నటువంటి విశేషమైనటువంటి 365 వత్తులు ప్రతి ఒక్కరూ వెలిగించవచ్చు లేదా వెలిగించకపోవచ్చు. కానీ ఒకవేళ వెలిగిస్తే నువ్వు ఏదో ఒక రోజు క్రమం తప్పకుండా శివారాధన మానివేసిన, శివనామం తలవకపోయినా నువ్వు ఆ రోజున వెలిగించి ఆ పౌర్ణమి రోజున వెలిగించేటటువంటి దీపానికి నీ ఖాతాలో పుణ్యాన్ని జమ వేస్తాడు పరమశివుడు. ఆ రోజున వెలిగించేటటువంటి దీపం కూడా శివారాధన మూర్తిగా వెలిగించాలి. ఓం త్రయంబక రుద్రాయ నమః అనుకుంటూ ఆ వత్తులు వెలిగించాలి. వీలైతే అక్కడ సంకల్పం చేసుకోవాలి. మన మనసులో ఉన్నటువంటి కోరికలు, మన మనసులో ఉన్నటువంటి ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో అవన్నీ తొలగిపోవాలని శివనామస్మరణ చేసుకుంటూ ఆ రోజున వత్తులు వెలిగిస్తే శివుడి యొక్క సంపూర్ణ అనుగ్రహం కలుగుతుంది. ఇదంతా కూడా ఏంటి అంటే మనిషి నమ్మకం మీద ఆధారపడినటువంటి జీవితాలు. భగవంతుడు ఉన్నాడు అంటే ఇవన్నీ మనకు ఏమనిపిస్తాయి అంటే అరే ఇది చేస్తే మనకు పుణ్యం కలుగుతుంది. ఇప్పుడు మనం పుణ్యము పాపం అనేటటువంటిది, మంచి చెడు అనేది మనిషికి కాస్త అవగాహన ఉంటుంది. ఇప్పుడు వెలిగిస్తే మంచి జరుగుతుంది అన్నప్పుడు ప్రతి ఒక్కరూ వెలిగిస్తారు. అరే వెలిగించకపోతే చెడు జరుగుతుంది అనేటటువంటిది కూడా అక్కడ లేదు. ఏంటి అంటే ఇవన్నీ నమ్మకం మీద ఆధారపడి ఉన్నటువంటివి. ఎందుకంటే భగవంతుడు అనేటటువంటి వాడు ఉన్నాడు అని నమ్మితేనే మన ఉచ్ఛ్వాస నిశ్వాసాలు అనేటటువంటి ప్రతి ఒక్క పరిమితి అనేటటువంటిది మనకు కనిపిస్తూ ఉంటుంది. లేదు అసలు భగవంతుడు లేడు అంటే సృష్టిలో ఏది కూడా భగవత్ సందర్భంగా కనిపించదు. అంటే సృష్టిలో ఏది చూసినా కూడా అది ఒక వస్తువుగానే చూసుకోగలుగుతావు తప్ప దాంట్లో నువ్వు శక్తిని గ్రహించలేవు. కనుక ఇవన్నీ ఏంటి అంటే మనిషి మీద ఉన్నటువంటి నమ్మకము, భగవంతుని మీద మనకు ఉన్నటువంటి ఏదైతే భక్తి భావన ఉందో దాన్ని చాటి చెప్పుకోవడానికి ఇవన్నీ కూడా వస్తున్నటువంటి అంశాలు. అంతేగాని ఇందులో వెలిగిస్తే ఒకలాగా, వెలిగించకపోతే దోషము అనేటటువంటిది లేదు. ఆ భగవంతుని మీద ఉన్నటువంటి ప్రేమ భావనతో మనం వెలిగిస్తున్నాం. ఇది వెలిగించడం ద్వారా మనకు పుణ్యం కలుగుతుంది అనేటటువంటి ఒక భక్తి భావనే తప్ప ఇందులో మరో ఉద్దేశం లేదు. కాబట్టి ఇది వెలిగిస్తే శివారాధన, శివానుగ్రహం మనం పొందినట్టుగా మన మనసులో భావన ఉంటుంది. ఆలోచన కూడా అరే నేను ఈ 365 వత్తులు వెలిగించాను, శివానుగ్రహం నాకు కలిగింది అని మనం ఓన్గా ఫీల్ అవుతాం. ఆ ఫీలింగ్లో నుంచి ఏమవుతుందంటే మన కాన్షియస్ మైండ్ కానివ్వండి, మనం ఆలోచించే విధానం కానీ దైవికం మీద ప్రేరణ చూపిస్తుంది. భగవంతుడు అనేటటువంటి వాడు ఉన్నాడు, ధర్మ కార్యక్రమాలు చేయాలి అనేటటువంటి సద్బుద్ధి, సద్భావన మనకు కలుగుతుంది అనేటటువంటి భావనతోనే ఈ దీపారాధనలు కానివ్వండి, ఈ దాన ధర్మాలు కానివ్వండి, శివారాధన కానివ్వండి, చేసే అభిషేకాలు కానివ్వండి, ఇవన్నీ కూడా మానవ కళ్యాణానికి ఉపయోగపడేటటువంటి అంశాలే తప్ప ఇది చేస్తేనే శివుడు అనుగ్రహిస్తాడు అని కాదు. మన మనసులో భక్తి భావన ఉంటే ఆ శివుడు ఎప్పుడు మనతోటే ఉంటాడమ్మా. అయితే గురువు గారు 365 ఒత్తులు మనం ఆలయాలకు వెళ్ళినప్పుడు కూడా వెలిగిస్తూ ఉంటాం కదా. అలా వెలిగించేటప్పుడు ఎవరి ప్రమిద వాళ్ళు తీసుకొని వెళ్ళకుండా అక్కడ ఆల్రెడీ వేరే వాళ్ళు పెట్టిన ప్రమిదలు అది పక్కకు తీసుకొని దాంట్లో వెలిగిస్తూ ఉంటారు. అట్లా వెలిగించవచ్చు అంటారా? అయితే దీనికి నియమం ఏమిటి అంటే ఎవరైతే 365 వత్తులు వెలిగిస్తున్నారో వాళ్ళే కంచు పాత్రను తీసుకొని వెళ్ళాలి, లేదా మట్టి ప్రమిదను తీసుకొని వెళ్ళాలి. ఇతరు వెలిగించింది వెలిగించవచ్చా అంటే అక్కడ ఆస్కారం లేదు, మనకు ఏది ప్రమాణం లేదు. లేకపోతే గనక అది పూర్తిగా అంటే మొత్తం వత్తులన్నీ కాలిపోయి కొండెక్కాయి అంటే దాన్ని మళ్ళీ శుభ్రపరచుకొని వాడుకోవడంలో దోషమేం లేదు. అది ఎప్పుడు అంటే మనకు అవకాశం ఉండి తీసుకురాకపోతే దోషము, మనకు అవకాశం లేదు, ఇక మనకు ఆ సమయం గడియలు దాటిపోతున్నాయి లేదా మనకు ఆలస్యం అవుతుంది అన్నప్పుడు అక్కడ దేవాలయంలో, ఇప్పుడు దేవాలయం వాళ్ళు కూడా ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి అది దేవాలయానికి సంబంధించినటువంటి వస్తువు కాబట్టి దేవాలయం వాళ్ళు ఇస్తే దాన్ని వినియోగించుకుంటే ఎలాంటి ఇబ్బంది లేదు. అక్కడ వెలిగించడం అనేటటువంటిదే ప్రధానంగా చెప్పడం జరిగింది తప్ప అది పక్కనున్న వాడిదా లేదా పక్కనున్న వాడు దోచుకొని వెలిగించుకోవడం లేదు కదా. అక్కడ దేవాలయం వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారా లేదా ఎవరైనా వెలిగించింది మొత్తం కొండెక్కింది ఇక మన దగ్గర ఆస్కారం లేదు అన్నప్పుడు తీసుకుంటాం తప్ప నిజానికి మోస్ట్ ఆఫ్ ది ఎక్కువగా మన వస్తువుని మనం తీసుకొని వెళ్ళడమే చాలా ఉత్తమము, అది చాలా మంచిది అని చెప్పుకోవడానికి ఆస్కారం ఉంటుందమ్మా.
అయితే గురుగారు కుటుంబంలో ఎంతమంది అయితే ఉన్నారో కుటుంబ సభ్యులు మనిషికి ఒక్కొక్క చుట్టి చొప్పున 365 ఒత్తులది అది కట్ట వెలిగించాలి అని అట్లానే వెలిగించాలా లేదంటే కుటుంబం మొత్తానికి కలిపి ఒకటి వెలిగిస్తే లేదు, సరిపోతుందా? ఎవరిది వాళ్ళే వెలిగించాలి. ఇప్పుడు ఇక్కడ పాపము పుణ్యం అనేటటువంటి ఎవరికి వారే అనుభవిస్తారు. ఈ పుణ్యము అనేటటువంటిది కూడా ఎవరికి వారే పొందగలగాలి అంతే తప్ప నువ్వు వెలిగిస్తే నాకు పుణ్యం రాదు, నువ్వు వెలిగిస్తే నాకు పుణ్యం ఎప్పటికీ రాదు, నువ్వు తింటే నా ఆకలి తీరదు. కనుక పాపము పుణ్యము అనేటటువంటిది ఎవరికి వారికి సంబంధించింది. నీ కుటుంబంలో 10 మంది ఉంటే 10 మంది దేవాలయానికి వెలిగిస్తే ఆ పుణ్యం 100 రెట్లు వస్తుంది. లేదు నేను ఒకటి వెలిగిస్తున్నాను అనేటటువంటిది భావన మనం మనసులో అనుకోవడానికి బాగుంటుంది, కానీ శాస్త్రము చాలా లోతుగా చెప్పడం జరిగింది. ఎవరి పుణ్యం వాళ్ళే సంపాదించుకోవాలి, ఎవరి పూజా పునస్కారాలు వాళ్ళే చేయాలి, ఎవరి అభిషేకం వాళ్ళే చేయాలి. కాకపోతే దాంట్లో ఏంటి అంటే సహకుటుంబానాం అని చెప్తాము. సహకుటుంబం అంటే ఏంటి, నువ్వు చేస్తున్నావు కాబట్టి ఆ పుణ్యం నీతో పాటు అందరికీ రావాలి అని చెప్తాము తప్ప, కానీ వీలైనంత వరకు ధర్మం ఏం చెప్పిందంటే ఎవరి పుణ్యం వాళ్ళు సంపాదించుకుంటే దాని యొక్క ఔన్నత్యము, దాని యొక్క విశేషం అనేటటువంటి నీ జీవితాన్ని మెరుగుదిద్దుతుంది, నీ జీవితాన్ని మలుపు తీసుకొని వెళుతుంది, దైవానుగ్రహం నీకు కూడా సంపూర్ణంగా దొరుకుతుంది అనేటటువంటి విషయాన్ని అందరూ కూడా ఆలోచించి ఎవరికి వారు ఈ పూజా క్రతువులు చేసుకుంటే దైవారాధన పెరుగుతుంది, భక్తి భావన పెరుగుతుంది, ఇంట్లో కూడా సుఖ సంతోషాలు ఉంటాయి. ఇప్పుడు మీరు అన్నట్టుగా ఒకరు చేస్తే అందరికీ దొరుకుతుంది అనేటటువంటి ఆలోచన ఎవరికైనా వచ్చిందనుకోండి, మా అమ్మ చేస్తుందిలే, నేను ఇంటి దగ్గర ఉంటాను, నాకేం పోతుందిలే అని అనుకుంటే అతడిలో ఏమవుతుందంటే భక్తి భావన తగ్గిపోతుంది. అందుకే భక్తి భావన పెరగాలి అంటే అందరిలో చైతన్యం రావాలి, అందరూ కూడా వెలిగిస్తే అందరికీ ఎవరికి వారికి పుణ్యం వస్తుంది, దైవానుగ్రహం కూడా చాలా సంపూర్ణంగా కలుగుతుందమ్మా. కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమికి, కార్తీక పౌర్ణమి ఆ రోజు చంద్రుల్లో 16 కళలు ఉంటాయమ్మా. 16 కళలు ఉంటాయి. మా శ్రీ విద్యా ఉపాసకులు ఈ కళలకి చక్కగా పూజ చేస్తామన్నమాట. అమ్మవారిలో 64 కళలు ఉంటాయి. సూర్య కళలు, చంద్ర కళలు, అగ్ని కళలు, శివ కళలు, బ్రహ్మ కళలు, విష్ణు కళలు, ఇలాగా 64 కళలతో ఉంటుంది ఆవిడ. ఈ పౌర్ణమికి, కార్తీక పౌర్ణమి రోజుని, శరత్ పౌర్ణమి రోజుని 16 కళలతో చంద్రుల్లో కనిపిస్తుంది. చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ కళలు ఏంటంటే అమృతాయే నమః, మానదాయే నమః, పూషాయే నమః, మేము మంత్రాలతో చదువుతాము. రత్యే నమః, ధృత్యే నమః, శశిన్యే నమః, చంద్రికాయే నమః, కాంత్యే నమః, జ్యోత్స్నాయ నమః, పూర్ణాయే నమః, పూర్ణామృతాయే నమః. ఇవన్నీ 16 కళలు. ఈ కళలన్నీ కూడా అమ్మవారు, ఇవన్నీ మనకు కూడా అవసరం ఉంటుంది. ఎప్పుడైతే ఆ చంద్రుని చూస్తామో, కార్తీక పౌర్ణమి యొక్క చంద్రుని చూస్తామో, ఈ కళలన్నీ కూడా మనలో కూడా వస్తుంది, ఆ ఎనర్జీ మనలో కూడా వస్తుంది. ఈ అమ్మవారి కళలు అన్నమాట. అందుకే అమ్మవారిని పౌర్ణమి రోజున అమ్మవారికి చాలా చక్కగా ఉపాసన చేస్తాము. ఆ చంద్రుడు ఎదురకుండా కూర్చుని లలితా సహస్రం చదువుతాము. చాలా మంచిదమ్మా. మొన్న శరత్ పౌర్ణమికి మొత్తము ఎంతమందో పూర్తి వాళ్ళలో అందరం కలిసి, మా సాధకులు అందరం కలిసి వెన్నెల పారాయణ చేసాము. ఇప్పుడు ఇంట్లో అంటే ఆన్లైన్ కదా అందరూ, మా ఇంట్లో నేను, అందరూ తన ఇళ్లలో కూర్చుని బయట ఎక్కడైతే చంద్రుడు కనిపిస్తున్నాడో అక్కడ కూర్చుని చేసే పారాయణని వెన్నెల పారాయణ అంటారు. ఇప్పుడు కార్తీక మాసంలో కూడా చేయబోతున్నాము. ఎందుకంటే అది కూడా అంత ఇంపార్టెంట్. 2 పౌర్ణములు ఎక్కువ ఇంపార్టెంట్. శరత్ పౌర్ణిమ మొన్న వెళ్ళింది, ఇప్పుడు వచ్చే కార్తీక పౌర్ణమి. ఆశ్వేయుజ మాసంలో వచ్చే పౌర్ణమి శరత్ పౌర్ణిమనమ్మా. కరెక్ట్ అమ్మా. ఆశ్వేజ పౌర్ణమి శరత్ పౌర్ణమి అంటాము. అది అయింది. ఇప్పుడు కార్తీక పౌర్ణమి కూడా మీ అందరము చాలా మంది, వేల మంది కలిసి వెన్నెల పారాయణ చేస్తాము. సో అమ్మవారు ఆ కళలతో ఆవిడ కనిపిస్తుంది. కనిపిస్తే నిజంగానే మీరు కనీసం చంద్రుడి దర్శనం చేసుకోండి. రోజు రాత్రి చంద్ర దర్శనం చేసుకోండి. ఎంత ప్రశాంతంగా మీకు ఒక చక్కటి అనుభూతి కలుగుతుందమ్మా. ఎంత చక్కటి అనుభూతి కలుగుతుందో, మీరు ఏమీ అనక్కర్లేదు. శ్రీమాత్రే నమః అనుకోండి అంతే. అంతే. ఆ చంద్రుని చూస్తూ, ఆ కళలు చూస్తూ శ్రీమాత్రే నమః ఒక్కసారి అనుకు చూడండి, చాలా బాగుంటుంది. ఇది కార్తీక పౌర్ణమి. కార్తీక పౌర్ణమికి మనకి అరుణాచలం తెలుసు కదా. అవునమ్మా. అరుణాచలంలో పైన కొండ మీద కార్తీక దీపం పెడతారు. అది ఎంత మంచిదానికి ఆ విశిష్టత ఉందంటే, కోట్లు కోట్లు, లక్షలు లక్షలు, అసలు మీకు ఇసుగేస్తే రాలేరు జనం.
అక్కడ ఆ రోజుకి వెళ్ళి ఉంటారనమాట ఆ దీప ప్రజలను చూడడానికి. ఓకే. సో అది ఇంకా వెనకాల ఇంకో స్టోరీ ఉందనుకోండి, ఇప్పుడు మన దగ్గర టైం లేదు. చెప్పండమ్మా. అరుణాచలేశ్వరుడు తెలుసు కదమ్మా, అగ్నిలింగం అక్కడ. అరుణాచలం అంటే అగ్నిలింగము. అగ్నిలింగము బ్రహ్మ విష్ణువు వాళ్ళు నేను గొప్ప అంటే నేను గొప్పని వాళ్ళు ఒకళ్ళొకళ్ళు ఆర్గ్యూ చేసుకుంటారు, నేను ముందు నేను గొప్పని. ఈ మధ్యలో శివుడు వచ్చి ఒక లింగ స్వరూపంగా అక్కడ ఆవిర్భవిస్తారు. వీళ్ళిద్దరూ తగాద పడకుండా ఒక టెస్ట్ పెడతారు. బ్రహ్మగారిని పైకి పంపిస్తారు, విష్ణువుని కిందకి పాతాళ లోకాలకు పంపిస్తారు. నన్ను మీరు పట్టుకోండి, నేను ఎక్కడి వరకు ఉన్నాను పైన, నేను ఎక్కడి వరకు కింద ఉన్నాను, ఆది అంతము మీరు చెప్పాలి అని పంపిస్తాడు. బ్రహ్మగారు పై వరకు వెళుతూ ఉంటారు. ఆది ఎక్కడికి వెళ్ళినా ఇంకా శివుడి యొక్క లింగం ఇంకా పైనుంది, పట్టుకోలేకపోతున్నారు. కానీ అక్కడ అతను ఒక మొగలు పువ్వు ఒక ఆవు రెండు కనిపించాయి. కనిపిస్తే వాళ్ళకి చెప్తాడు, ఇక్కడ మీరు ఉంటున్నారు, ఎప్పటి నుంచి ఉంటున్నారు, మీరు చూసారా అంటారు. చూస్తే వాళ్ళు పాపం ఏమి చెప్పరు సమాధానం. ఈయనంటారు, ఒక పని చేయండి, మీరు ఇక్కడి నుంచి ముందు నుంచి ఉన్నారు కాబట్టి మాకు తెలుసును, మేము చూసామని ఒక అబద్ధం ఆడమని చెప్తాడు బ్రహ్మగారు. అది సాక్ష్యము. విష్ణుమూర్తి శివుడు అడిగితే మాకు తెలుసును, శివుడి యొక్క ఆది మేము చూసాము అని చెప్పమని చెప్తాడు బ్రహ్మ. అలా అంటే వాళ్ళు పాపం అయ్యో బ్రహ్మగారు కదా, బ్రహ్మగారు అంటున్నారు అంటే ఎలాగంటారు అలా అని ఆ మొగలు పువ్వును పట్టుకొస్తాడు, ఆవును కూడా పట్టుకొస్తాడు. పట్టుకొచ్చి ఇదిగో నేను చూశాను, ఇదిగో వీళ్ళు నాకు సాక్షి ఉన్నారు అని చెప్తాడు. నవ్వుతాడు శివుడికి తెలుసు అన్నీను. విష్ణుమూర్తి కింద వరకు వెళతాడు, వచ్చేస్తాడు. ముందు బ్రహ్మగారిని అడుగుతారు, ఏం చేసావు, నీకు కనిపించిందా, ఎక్కడ స్టార్ట్ అయిందో. అయింది, ఇదిగో వీళ్ళిద్దరూ ఉన్నారు సాక్ష్యం అడగమంటే మొగల పువ్వు ఒప్పుకుంటుంది. ఆవు ఏమోను ఈ ముఖం ఉంది కదా, ముఖముతోటి ఒప్పుకుంటుంది చూశాను నేనని. తోక ఉంటుంది కదా, తోకని ఇలా ఊపుతుంది అంటే చూడలేదు అని. అందుకే ఆవుకి పృష్ఠభాగము చాలా ఇంపార్టెంట్. ఆ పృష్ఠభాగము పవిత్రమైందనమాట. అబద్ధం ఆడలేదు కదా, ఈ ముఖం అబద్ధం ఆడింది. అందు గురించి ఆవుకి ఎప్పుడు కూడా మనం దండం పెట్టుకోవాలి అంటే పృష్ఠభాగము. మొగల పువ్వుకి ఏ పూజకి పనికిరావని ఆయన శాపమిస్తారు. విష్ణుమూర్తి నిజం చెప్పేస్తారు, నేను అంతం పట్టుకోలేకపోయాను అని చెప్పేస్తారు. అందు గురించి ఇప్పుడు ఏమిటి అర్థమైంది, విష్ణువు గొప్ప అని. అందుకే విష్ణువుకి దేవాలయాలు పూజలు అన్నీ ఉన్నాయి, బ్రహ్మగారికి ఎక్కడా లేదు. ఆయనకి శాపం అన్నమాట. సో ఇదంతా అరుణాచలంలో జరిగింది. ఈ స్టోరీ అంతా జరిగింది అరుణాచలం. అందుకే అది అగ్నిలింగం అంటారు. తొలి లింగం అన్నమాట అమ్మా. మనకి శివలింగం అనేది అసలు ఆవిర్భవించింది అంటే ఈ దీంతోటే తొలి లింగము అరుణాచలంలో ఆవిర్భవించింది. చాలా విశిష్టత. అరుణాచలంలో రమణ మహర్షి అని, ఆయన ద్వారా మనం చాలా తెలుసుకోవాలమ్మా. ఆయన అసలు సాధన తపస్సు అంటే ఏమిటి అన్నది ఆయన ద్వారా తెలుసుకోవాలి. మేము వెళ్ళాము, లాస్ట్ ఇయర్ మేము అక్కడే ఉన్నాం. ఈ టైంలో ప్రదక్షిణ చెయ్యాలి, 14 కిలోమీటర్ల గిరి ప్రదక్షిణ. అక్కడ శివపార్వతులు, కార్తికేయుడు ఇప్పటికీ కూడా కొండ మీద ఉంటారు, నివసిస్తూ ఉంటారు. ఎంత తపోభూమి అమ్మ, తపోభూమి అది. ఎంతమంది అక్కడికి వెళ్ళి తపస్సు చేసుకుంటారో. ఇంకా చాలా విశిష్టత ఉంది. సో అలాంటి అరుణాచలము, అక్కడ దీపం వెలిగిస్తారు కార్తీక మాసంలో పౌర్ణమి రోజున. కార్తీక దీపము చాలా చాలా పెద్దది ఉంటుంది, కొన్ని గంటలు అది ఆ దీప వెలుగుతూ ఉంటుంది. ఆ దీపం దర్శనం చేసుకుంటేనే మనలో ఉన్న ఆ పాపములన్నీ పోయి మనకి చక్కటి మనశ్శాంతి, ఆనందము కలిగి మంచి దైవీయ భావన పెరుగుతుంది. ఆ శివశక్తి యొక్క శక్తి మనలో కూడా వస్తుంది. ఓకే అమ్మ, ముఖ్యంగా కార్తీక మాసం అనగానే నది స్నానాలకి ప్రత్యేకత, దాని గురించి తెలియజేయండి. ఇక్కడ నదీ స్నానం కార్తీక మాసంలో చేయవలసింది 5 ఉంటాయమ్మా. ఒకటి మనము నదీ స్నానము, అలాగే విష్ణువులు అభిషేకములు, ఈ అదేంటి బిల్వ దళపత్రాలు పూజలు ఇవన్నీ ఉంటుంది. జపం చేసుకోవాలి. కార్తీక మాసం అంతా కూడా మంచి మాసము, వీలున్నది మట్టుకి జపం చేసుకోవాలి. అలాగే చక్కగా ఆరాధన. ఈ కార్తీక స్నానముకి ముఖ్యత ఏంటంటే ఎర్లీ మార్నింగ్ లేచి ఆ నదులు ఎక్కడెక్కడ దగ్గర ఉంటే ఆ టైంలో కార్తీక మాసం అంతా కూడా ప్రకృతిలో శక్తులు ఉంటాయమ్మా. ప్రకృతిలో శక్తులు ఉంటాయి. తర్వాత నీరేమిటి,
చక్కగా జలతత్వం, అది జలతత్వం ట్రాన్స్పరెన్స్గా ఉంటుంది, ప్యూర్గా ఉంటుంది, ప్యూరిటీ అనమాట. ఎప్పుడైతే ఆ టైంలో తెల్లవారుజామునే కదా ఎప్పుడైనాను దాంట్లో మనం స్నానం చేస్తామో మనం కూడా స్వచ్ఛంగా ప్యూర్గా ఉంటాము, శుద్ధతగా ఉంటాము. ఆ భావన వస్తుంది. ఆ కార్తీక మాసము ప్లస్ ఆ శుద్ధత, ప్యూరిటీ, ఆ ట్రాన్స్పరెన్సీ అంతా మనలో కూడా కలుగుతుంది. ఆ శక్తి మనకు కూడా లభిస్తుంది. అందు గురించి స్నానం చేస్తాము, పవిత్రంగా ఉంటాము. ఈ నెల్లాళ్ళు కూడా చక్కగా పవిత్రంగా ఉంటారు, సాధన చేస్తారు, జపం చేస్తారు, పూజలు చేస్తారు, ఆరాధన ఇవంతా కూడా చాలా బాగా. ఇక్కడ మనకి ఏకాదశి, ద్వాదశి అని వస్తాయి. మా నార్త్ సైడ్లో అయితే ఏకాదశి చాలా బాగా చేస్తారు. తులసి వివాహం ఉంటుంది. తులసి వివాహం రెండో రోజు మనం అదే సేమ్ క్షీరాద్వాదశి అంటాము. వాళ్ళు తులసి వివాహం అని ఏకాదశి చేస్తారు, మనం ద్వాదశి చేస్తాము. ఆ తులసి వివాహం అంటే శాలిగ్రాముడు తులసికి వివాహము. మనం ఎంత చక్కగా ఇంట్లో మనం పెళ్లి చేస్తామో అదే విధంగా అంత భక్తితోటి తులసికి శాలిగ్రామ్కి వివాహం చేస్తారు. చాలా బాగా ఉంటుంది. చెరుకు గడులు అవన్నీ కట్టి చక్కగా అలంకారం చేసి బయట కూర్చుని, ఇక్కడమ్మ విసిరి చెట్టు తులసికి చాలా ప్రాధాన్యత. విసిరి చెట్టు తెలుసు కదా, ధాత్రి వృక్షం అంటారు. వన భోజనాలు చేస్తాము. ఈ విసిరి చెట్టులో విష్ణుమూర్తి ఉంటారు. మనకి విసిరి అంటేనే విష్ణుమూర్తి యొక్క స్థానం అన్నమాట. అందుకే అక్కడికి వెళ్ళి కూర్చుని మనం భోజనాలు చేస్తే అక్కడ ఉన్న ఎనర్జీ ఏదైతే ఉందో, విష్ణుతత్వం ఏదైతే ఉందో ఆ ఎనర్జీ మనలోకి వెళ్తుంది. ఆ ప్రసాద రూపంలో దేవుడికి పెట్టి తింటే అది ప్రసాదం అవుతుంది మనకి. అంత చక్కటి విసిరి చెట్టు, వన భోజనం వనాల్లోనే ఉంటాయి విసిరి చెట్లు కాబట్టి తర్వాత ఇళ్లలో కూడా పెంచుకుంటున్నారు. అక్కడికి వెళ్ళినా కూడా అంత మహత్యం ఉంది విసిరి చెట్టుకి. ఆ రోజు వరకు మామూలుగా చాలా మంది ఉసిరి కొమ్మలు తెచ్చి తులసి చెట్టులో పెట్టుకొని అదే మట్టిలో పెట్టి అలా కూడా పూజలు చేస్తూ ఉంటారు కదా. పాపం కుదరకపోతుంది కాబట్టి చేస్తున్నారు. కానీ చాలా మంది అంటారు అలా మొక్క కదమ్మా, అది వృక్షం కాదు, జస్ట్ మన సాటిస్ఫాక్షన్ గురించి, వృక్షాలు దొరకట్లేదు కదా అని అలా చేస్తున్నాము. కానీ కొంతమంది మన గురువులు అంటారు అలా చేయకూడదు అంటారు. కానీ మనం ఏం చేస్తాం చెప్పండి, ఎక్కడ సిటీల్లో ఉంటున్నాం మనము. సిటీలో ఉన్న వాళ్ళకి ఆ వృక్షాలు ఎక్కడ దొరుకుతాయి? మన మనస్సు ప్రధానం దీంట్లో, మన భక్తి మన భక్తి ప్రధానం. భక్తితోటి నువ్వు అదే వృక్షం అనుకో, ఆ మొక్కనే ఒక వృక్షం అనుకో, చక్కగా తులసి పక్కన పెట్టుకుని వృక్షంగా భావన ముఖ్యము, భక్తి ముఖ్యము, భావన ముఖ్యము. ఈ భక్తి భావనతోటి నేను ఆ విసిరి చెట్టుకే, ఆ విష్ణుమూర్తికే చేస్తున్నానని భావనతో చేస్తే తప్పకుండా ఆ విష్ణువు మీకు చక్కటి ఆశీర్వచనము, ఆ శక్తి ఇస్తాడు, ఎంతో మిమ్మల్ని ఆనందంగా ఉంచుతాడు. ముందు ఏకాదశి అయింది. ఏకాదశి అంతా కూడా వ్రతం కింద చేస్తారు. కార్తీక మాసం కదా, కార్తీక సోమవారాలకి చాలా ప్రాముఖ్యత. శివుడు కదా, కార్తీక సోమవారాలు చక్కగా పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఉపవాసం ఉండి సాయంత్రం అయ్యాక దీపాలు అవన్నీ పెట్టి పూజలు చేసుకుని భుజిస్తారు ప్రసాదం కింద. అలాగే ఏకాదశి, కార్తీక ఏకాదశి చాలా చాలా విశిష్టత ఇప్పుడు చెప్పుకున్నాము. దాని తర్వాత వచ్చేది ద్వాదశి. ఏకాదశి అంతా ఉపవాసం ఉంటారు. రెండో రోజు ద్వాదశి, క్షీరాబ్ది ద్వాదశి అని చక్కగా మనం పిలుచుకుంటాము. ఆ రోజు కూడా ఇలాగే తులసి మొక్క, ఈ మన విసిరి మొక్క రెండు పక్క పక్కనే పెట్టుకుని బయట దీపాలు పెట్టుకుని చక్కగా లక్ష్మీ అష్టోత్తరము, తర్వాత విష్ణుమూర్తివి మనకు వచ్చిన దాంతో ఎంతో భక్తి శ్రద్ధతోటి అక్కడ కూర్చుని పెట్టుకుని, కృష్ణుడికి అటుకులు ఇష్టం కదా, ఆ రోజుని ఆ క్షీరాద్వాదశికి ఇంచుమించుగా కొబ్బరి అటుకులు దీనితో చేసిన ఏదో ఒక ప్రసాదము, పిండి వంటలు, కృష్ణుడికి ఏది ఇష్టమో అది నైవేద్యం కింద పెట్టి మనందరం ప్రసాదం కింద పూజిస్తాము. సో ఏది చేసినా కూడా అమ్మ ఇవన్నీ కూడా మన పిల్లలకి మనము కూడా భక్తి భావనతోటే చెయ్యండి. ఆడంబరాలు కాకుండా, కొంతమంది అంటే ఈ డెకరేషన్స్కి దానికి చాలా టైం ఇస్తారు. ఎక్కడైతే పూజ చేయాలనుకున్నారో అక్కడ తక్కువ టైం ఇస్తారు. అవునమ్మా, నాకు అనిపిస్తుంది అవన్నీ మీరు కొంచెం చెయ్యండి, కానీ అలసిపోకుండా అవంతా అలసిపోయి చేసేయకుండా కాస్త టైం దీనికి ఎక్కువ స్పెండ్ చేయండి. ఏదైతే మనం మంత్రాలతో మనం చదువుతున్నామో, నామం అనుకోండి, మంత్రం అనుకోండి, పూజ అనుకోండి, ఏదో అని చేస్తాం కదా, అయినా ప్రకృత్యై నమః, వికృత్యై నమః అని అంటాం కదా. ఎప్పుడైతే ఈ మంత్రములు మన నోటి నుంచి వచ్చాయో అక్కడ ఏంటవుతుంది, వైబ్రేషన్స్,
మన లోపల నుంచి వచ్చిన ఈ మంత్రములు, ఈ వైబ్రేషన్స్ మన చుట్టుపక్కల, మన ఔరా లాగా మన చుట్టుపక్కల ఉంటుంది, పాజిటివ్ని క్రియేట్ చేస్తుంది. అప్పుడే మనం చాలా ఆనందంగా ఆరోగ్యంగా ఉండగలుగుతాము. అందుకే మంత్రములు మామూలువే కదా అనుకుంటారు, కానీ కాదమ్మా, మంత్రములు మంత్రములే. వేదముల ద్వారా వచ్చిన మంత్రాలకి చాలా శక్తి ఉంది. ఈ రోజుల్లో ఇప్పుడు మన అందరము కూడా, మన మానవులకి దైవ మార్గము, దేవుణ్ణి నమ్మడం అనే చాలా ఇంపార్టెంట్. అది కొలిస్తేనే మనం ఆనందంగా ఉండగలుగుతాము. ఈ విగ్రహాలు ఏదైతే ఉన్నాయో ఆ విగ్రహ ఆరాధన, అది విగ్రహము అని ఒక రాడు అది అని అలా అని భావించకుండా ఆ విగ్రహంలో శక్తి ఉంది, దేవుడు ఉన్నాడు, నమ్మకం పెట్టుకోవాలి. ఎందుకంటే సతయుగము, త్రేతాయుగము, ద్వాపరయుగము, కలియుగము. సతయుగంలో 100% ధర్మం 4 పాదాల మీద ఉండేది. 100% అందరూ ధర్మంగా ఉండేవారు, అధర్మం అనేది లేనే లేదు. త్రేతాయుగం వచ్చేసరికి ధర్మం 1 పాదం తగ్గిపోయింది, రాక్షసులు స్టార్ట్ అయిపోయారు, రావణుడు లాంటి వాళ్ళు. ద్వాపరయుగం వచ్చేసరికి కృష్ణుడు, కంసుడు ఒకే ఇంట్లో రాక్షసులు. కృష్ణుడు దేవుడు, కంసుడు రాక్షసత్వం, ఒకే ఇంట్లో. ఇప్పుడు మన కలియుగం వచ్చేసరికి మన దగ్గర దేవుళ్ళు లేరు, ఇక్కడ రాక్షసులు వేరే ఎక్కడో లేరు, ఇక్కడున్నారు, ఎక్కడో కనిపించరు, మనలోనే 2 ఉన్నాయి. అందుగురించే మనలో ఉన్న ఈ దైవీ తత్వము, ఈ రాక్షసత్వమును అర్థం చేసుకుని మనం ఈ రాక్షస గుణాలు ఏవైతే ఉన్నాయో, అహంకారము, క్రోధము, ఈ బాధలు, తర్వాత మన ఇవన్నీ కూడా రాక్షస గుణాలు, ఈ దుర్గుణాలన్నీ కూడా రాక్షస గుణాలు. ఇవన్నీ మనం తగ్గించుకుంటే ఎలా తగ్గుతాయి? ఈ భక్తి భావంతో ఉండి ఈ ఆరాధనలు చేస్తే మనలో దైవీ లక్షణాలు పెరుగుతాయి. అందరికి మంచి చెయ్యాలని ఉంటాము. అప్పుడు మనకి ఈ రాక్షస గుణాలను మనం చంపుకుంటాము. మనకు నరక చతుర్దశి కూడా మనకు అదే చెప్తోంది. సో ఇవన్నీ తప్పుకుంటే మనం చక్కగా అమ్మ ఎంత ప్యూర్గా ఉంటాం, ఎంత ట్రాన్స్పరెంట్గా ఉంటాము. సో అది మనకి నేర్చుకోవాలి. ఇవన్నీ చేసేది ఎందుకు? ఆ తత్వాన్ని గ్రహించి మనం మనలో ఆ చేంజెస్ తెచ్చుకోవాలి. నిజంగా ఆధ్యాత్మిక మార్గంలో కనుక వెళ్తే ఇవన్నీ సాధ్యపడే అవకాశం ఉంటుంది కదా. అవునమ్మా, కరెక్ట్ అమ్మా. ఒకటే ఒక మార్గం ఆధ్యాత్మికము, దైవ నామస్మరణ. కలియుగంలో మీరు ఏం చేసినా చేయకపోయినా దైవనామస్మరణ చేస్తే మీకు తప్పకుండా మీరు భక్తి, జ్ఞానము, ముక్తి, మోక్షం పొందాలంటే ఒక్కొక్క స్టెప్ ఎక్కాలి. ఈ దైవనామస్మరణ వల్ల, ఆ దేవుణ్ణి పట్టుకోవడం వల్ల మనం చాలా సులభంగా దేవుణ్ణి పట్టుకుని మోక్ష మార్గం వెళ్ళే వే మనకు దొరుకుతుంది. అతి సులభంగా దేవుడు మనకి దొరుకుతాడు, కరుణిస్తాడు. నిజంగా చెప్పాలంటేనమ్మా, దేవుడు మనకు చాలా చక్కగా సులభంగా దొరికే, మన మానవులకే, మిగిలిన వాళ్ళకి కాదు, మన మానవులకి దేవుడు చాలా సులభంగా దొరుకుతాడు. అలా దొరుకుతున్నా కూడా మనం పట్టుకోలేకపోతున్నాము. మనకు పూర్వంలో ఋషుల్లా అంత కష్టపడక్కర్లేదు. వాళ్ళు ఎంత కష్టపడితే దేవుడు చేసి ఎంతో కఠినంగా చేస్తేనే వాళ్ళకి ప్రత్యక్షం అయ్యేవాడని చెప్పి విన్నాం. అవును, కానీ ఇప్పుడు మానవులకి మన దేవుడు ఎంత సులభం చేశాడో, నా నామస్మరణ చేసుకోండి, నన్ను పట్టుకోండి అని చెప్తున్నా కూడా మనం ఆయన్ని పట్టుకోలేకపోతున్నాము. సో ఎప్పుడైతే మనం ఒక్కసారి ఆయన నామస్మరణ చేసి ఆయన పట్టుకుంటామో సులభంగా దేవుడు దొరుకుతాడు. మనం ఎంతో చక్కటి లెవెల్లో ఎక్కడ ఉంచాలో అక్కడ తీసుకెళ్తాడు. ఏమి ఇవ్వాలో అది ఇస్తాడు. కోరుకోకుండానే మనకు వరాలు ఇస్తాడు. మనని చాలా మంచి స్థితిలో ఉంచుతాడు. సన్మార్గం చూపిస్తాడు. సద్గతులు పొందుతాము. ఏమ్మా, అది అంత విశిష్టత ఉంది కార్తీక మాసము ఈ దైవనామస్మరణలోను. సంతోషం అమ్మ. నిజంగా కార్తీక మాసం విశిష్టతతో పాటు అసలు దీనివల్ల, ఇది చేయటం వల్ల దీని నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు అనే ఒక మెసేజ్ని కూడా చాలా చక్కగా వివరించారమ్మా. ధన్యవాదాలు. ధన్యవాదమ్మా. చాలా ఆనందంగా ఉండండి, చక్కగానమ్మా, ఆరోగ్యంగా మీరందరూ కూడా ఇలాగే దేవనామస్మరణ చేసుకుంటూ ఈ భక్తి మార్గంలో ముందుకు వెళ్ళాలని నేను అమ్మవారిని ప్రార్థిస్తున్నాను. శ్రీమాత్రే నమః. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ.